కొంతమంది కపుల్ కన్సల్టేషన్ లో ఇలా అడుగుతుంటారండి, మాకు పీసీఓడి ఉంది, కన్సీవ్ అవ్వడం కష్టం అవుతుందని చెప్పారండి, అసలు మేము ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదా అని అడుగుతా ఉంటారు. సో మీరు కనుక ఇలాంటి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. నేను డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కేపీహెచ్పి కాలనీ. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈ పీసీఓడి సమస్య ఎందుకు వస్తుంది, దీనివల్ల మనకి ఫర్టిలిటీ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, దీనికి మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. సో పీసీఓడి ఇన్సిడెన్స్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10% ఉంటుందండి. అంటే 100 ఉమెన్ కనుక పిల్లల కోసం ట్రై చేస్తుంటే దాంట్లో 10 ఉమెన్ దీంతోనే సఫర్ అవుతుంటారు. సో మోస్ట్ కామన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అంటారు. ఎందుకు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే, మేల్ బాడీలో ఉండాల్సిన హార్మోన్స్ ఫీమేల్ బాడీలో ఉండాల్సిన రేంజ్ కంటే ఎక్కువ ఉండడం వల్ల ఇష్యూ స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల కొంతమందికి బయటకు కొన్ని సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్సెస్ హెయిర్ రావడం, అప్పర్ లిప్ మీద, చిన్ మీద అండ్ ఫేస్ మీద పింపుల్స్ రావడం, ఇవన్నీ బయట కనిపించే సింటమ్స్. సో బాడీలో ఏమవుతుంది అంటే, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల యూజువల్ సిగ్నల్స్ ఉంటాయి కదా, పీరియడ్స్ నుంచి మనకి డే 14, డే 15 కి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ ఏం చేస్తాయంటే, ఎగ్ డెవలప్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఈ సిగ్నల్స్ ని ఆ హార్మోన్స్ బ్రేక్ చేస్తాయి. అందుకని వీళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ అనేది యూజువల్ గా ఉండదు. దీనివల్ల బయటకు మనది ఎలా మేనిఫెస్ట్ అవుతుందంటే, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావడము, టాబ్లెట్స్ వేసుకుంటే గానీ పీరియడ్ రాకపోవడము, ఇలా అవుతుంటుంది అనమాట. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి కన్సీవ్ అవ్వడంలో కష్టం అవుతూ ఉంటుంది. థర్డ్ విషయానికి వస్తే, ఇదే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బాడీలో ఎక్కువైపోయి ఇన్సులిన్ స్థాయిని ఇంక్రీజ్ చేయడం, దాంతో వీళ్ళకి ఫ్యూచర్ లో డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంటుంది. ఇందువల్లనే దీన్ని కొత్తగా పిఎంఓఎస్ అని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేది పీసీఓడి ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మనం దాన్ని ఎలాగా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా డీల్ చేయాలంటే, పీసీఓడి ఉందా లేదా అని ముందు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి అక్కడ ఒక స్కాన్ చేయించుకోవాలి. ఆ స్కాన్ లో వాళ్ళు మీకు ఇష్యూ ఉందా లేదా అండ్ మీ సైకిల్స్ ఎలా ఉన్నాయి అండ్ మీకు ఎక్సెస్ హెయిర్, అప్పర్ లిప్ మీద, చిన్ మీద ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అది చూసుకొని పీసీఓడి కన్ఫర్మ్ చేస్తారు. సేమ్ టైం ఏం చేస్తారంటే, మీ హస్బెండ్ని కూడా ఫర్టిలిటీ సెంటర్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒక సెమెన్ అనాలిసిస్ చేసుకుంటే తనలో ఇష్యూస్ ఉంటే ఒకే టైంలో ఇద్దరికి కరెక్ట్ చేయడం వల్ల మీరు కన్సీవ్ అవ్వడం అనేది త్వరగా అవుతుంది. నెక్స్ట్, సరే మనకి డయాగ్నోసిస్ అయిపోయింది, దీనికి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది. ఫస్ట్ థింగ్ వచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం అన్నమాట. అంటే వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మీరు రెగ్యులర్ డైట్ తీసుకున్నప్పటికీ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకని వెయిట్ లాస్ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో కరెక్ట్ డైట్ తీసుకోవడము. ఏ డైట్ తీసుకోవాలి అంటే, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉండాలి మన ఫుడ్లో, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తక్కువ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ టోటల్గా అవాయిడ్ చేయలేం కాబట్టి హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ రిఫైన్డ్ ఫుడ్ హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. ఇలా డైట్ కరెక్షన్స్ చేసుకోవడం, అడిక్వేట్ గా స్లీప్ ఉండేలా చూసుకోవడం, అట్లీస్ట్ 8 to 10 hours స్లీప్ ఉండాలి. దీంతో పాటు ఎక్సర్సైజ్ లో మీరు యూజువల్లీ 15 to 20 minutes స్టార్ట్ చేసుకుని 60 to 90 minutes దాకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు వెయిట్ ని కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. యూజువల్లీ మీరు 5 to 10% ఆఫ్ ద వెయిట్ లాస్ ని టార్గెట్ పెట్టుకోవాలి. బికాస్ 80 kgs ఉన్న వాళ్ళు సడన్ గా 50 kgs అవ్వడం అంటే చాలా కష్టం అవుతుంది. సో టార్గెట్ అనేది 5 to 10% పెట్టుకోండి. ఇలా వెయిట్ లాస్ అవ్వడం వల్ల మీకు పీరియడ్స్ మళ్ళీ రెగ్యులర్ గా రెస్యూమ్ అవ్వడము, న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడం కూడా ఒక పాసిబిలిటీ. సరే, ఫస్ట్ మెజర్స్ అన్ని తీసుకుంటున్నాము, అయినా కూడా మాకు కష్టం ఉంది అంటారా? సెకండ్ స్టెప్ లో మీకు కొన్ని మెడికేషన్స్ ఇస్తాం. దాంట్లో మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ ని న్యాచురల్ గా కలవమని చెప్తా ఉంటాం. దీన్ని ఓవులేషన్ ఇండక్షన్ అంటాం అనమాట. ఈ స్టెప్ ద్వారా మీరు ట్రై చేయొచ్చు. ఈ స్టెప్ కూడా ట్రై చేసాము, ఎగ్ రిలీజ్ కరెక్ట్ టైంలోనే అవుతుంది, హస్బెండ్ తో ఇంటర్కోర్స్ చేస్తున్నాము, అయినా కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటారా? అప్పుడు మీకు అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జర్నీ మొత్తం ఎమోషనల్లీ డిమాండింగ్ ఉంటుంది. ఎందుకంటే వెయిట్ లాస్ కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ రెండు ఎమోషనల్లీ డిమాండింగ్ కాబట్టి ఇప్పుడు మీరు ఎమోషనల్ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీ నుంచి, పార్ట్నర్ నుంచి మెయిన్ గా సపోర్ట్ తీసుకోండి. ఇంకా కష్టం అనిపిస్తుంటే ఆన్లైన్ లో మీకు సపోర్ట్ గ్రూప్స్ దొరుకుతాయి. దీంట్లో మీకు ఇంతకుముందు పీసీఓడితో సఫర్ అయ్యి కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన వాళ్ళ స్టోరీస్ ఉంటాయి. దాంతో మీకు ఎమోషనల్లీ స్ట్రెయిన్ తగ్గుతుంటుంది. ఇంకా ఇబ్బంది అనిపిస్తుంటే థెరపిస్ట్ ని, కౌన్సిలర్స్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ నుంచి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తీసుకోవచ్చు. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.